నమస్కారం అండి. మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు ఇక్కడ 12వ ఆవిర్భావ సభ అయితే పెట్టారు కదా, సో అది ఎలా జరిగింది? చాలా సక్సెస్గా జరిగిందండి, చాలా గ్రాండ్గా జరిగిందండి. అంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ అలాగే పుచ్చకాయలు భోజనాలు ఫ్రీగా అందించారు కదా, దానికి మీరు ఏమంటారు? చాలా గొప్పగా అరేంజ్ చేశారండి. ఇప్పుడు వచ్చి ఏ సభలకి కూడా అలా అరేంజ్ చేయలేకపోయారండి, చాలా గొప్పగా అరేంజ్ చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పరిపాలన ఎలా ఉందండి? ఇక్కడ పరిపాలన మీద ఇది చాలా బెటర్ అండి. ముందు పరిపాలన మీద చాలా బాగుందండి. ఇప్పుడు అభివృద్ధి ఆయన బట్టల్లోకి ఇవ్వడండి, ఈయన అభివృద్ధి చేస్తున్నారండి వీళ్ళు కూటమి ప్రభుత్వం. రోడ్లు ఏమైనా సమస్యలు ఉన్నాయండి? రోడ్లు చాలా బాగా గొప్పగా వేశారండి. పల్లెటూరులో సిమెంట్ రోడ్లు కానీ మామూలు తారు రోడ్లు కానీ చాలా గొప్పగా వేశారండి. ఎంతమంది వచ్చి ఉంటారంటారు? ఇంచుమించు ఒక 6-7 లక్షలు వచ్చి ఉంటారండి. ఎక్స్పెక్ట్ చేస్తారా అంతమందిని? అంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదండి. గట్టిగా 3 లక్షలు 4 లక్షలు వస్తారనుకున్నా కానీ ఒక 7 లక్షల పైన వచ్చారండి. ఇప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అది భగవంతుడు చెప్తామండి, మనం ఏం చెప్తామండి. ఆయన అనుకున్నా సాధించాలండి. సీఎం డెఫినెట్గా అవ్వచ్చండి. థ్యాంక్స్ సార్.